వీవర్స్ సాలబ్ పంజా. దీని గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాము. మీకు గుర్తుందో లేదో గానీ, మీరు బెడ్‌రూమ్‌లో రచ్చ రచ్చే అని నేను జెప్పాను. అది ఇప్పుడు గూడా మళ్ళీ తీసుకొచ్చాను. చాలామంది నాకు కామెంట్ బాక్స్‌లో కాల్స్ కూడా చెప్పారు. దీని గురించి డీటెయిల్ చెప్పమని. మరిన్ని డీటెయిల్స్ నేను తీసుకొచ్చాను. దీన్ని సలాం పంజా గూడా అని జెప్తారు. సాధారణంగా సలభము గూడా అని జెప్తారు. ఇది కొంచెం కాస్ట్‌లీ మెడిసిన్. కానీ ఏందంటే మీకెక్కడైనా దొరికిపోతుంది. ఇవి యూజువల్లీ మేము మా మెడిసిన్స్‌లో యూజ్ చేస్తాము. కానీ దీన్ని వివరంగా అంటే విడిగా మీరు యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ జేయాలే? చేస్తే దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఇది వాడిన తర్వాత మీకు ఏ అంటే సమస్యలు మీవి దూరమవుతాయి? మీకేం అడ్వాంటేజ్ అయితది? ఎప్పుడు వాడాలే? ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాడాలనా? ప్రాబ్లమ్ కంటే ముందు వాడాలనా? అవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాము. సో, సాలబ్ పంజా. ఇది ఒక పులి చేయిలాగా ఉంటుంది చూడండి. మీ ఆ పులి చేయికి ఎంత స్ట్రెంత్ ఒస్తదో అంత స్ట్రెంత్ మీ అంగానికి కూడా ఒస్తది. ఇది నేను చెప్పేది ఉట్టిగా జస్ట్ డైలాగ్ అని గాదు గానీ అలాగే ఉంటుంది. ఇది లైంగిక శక్తిని 10, 20 రెట్లు పెంచేస్తది. ఎందుకంటే ఇందులో అన్ని దాని ఇంగ్రీడియెంట్సే ఉంటాయి. మీ వీర్యాన్ని ఎక్కువ జేస్తాయి. మీ టెస్టోస్టెరోన్స్‌ని బూస్ట్ చేస్తుంది. మీ అంగం దగ్గర బ్లడ్ ఫ్లో మంచిగవ్వాలనే ఏదైతే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి ఇందులో. సాలబ్ పంజా ఎప్పుడైనా సరే ఈ మెడిసిను లేకపోతే ది బెస్ట్ ఎఫ్రెడెసిక్ మెడిసిన్ అంటే ఏ మంచి మెడిసిన్ గూడా కంప్లీట్ అవ్వదు. ప్రతి ఒక్క ఫార్ములాలో ఉంటుంది. ఇంట్లో చాలా పౌష్టిక ఆహారం ఉంటుంది ఇందులో. ఇది మీకు హిమాలయన్ హెర్బ్స్ ఇక్కడ ఉంటాయి గదా! హిమాలయ అక్కడి నుంచి గూడా అక్కడ యూజువల్లీ ఉత్పత్తి అవుతది ఎక్కువగా. ఇప్పుడు దీంట్లో ఏముంటుందంటే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ గూడా మీది ఎక్కువగా మంచిగా అయిపోతుంది. మీకు స్ట్రెంత్ ఒస్తుంది. లిబిడో మీరు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే అమ్మాయిని చూసిన తర్వాత మీకు అట్రాక్షన్ రావాలి గదా! మీరు అమ్మాయిని చూసిన తర్వాత మీకు కలవాలనే ఆసక్తి ఎప్పుడైనా మీకు అలాంటి చూస్తే మీరు ఒకవేళ లైంగిక అంటే సంభోగం చేయాలని ఒకవేళ మీకు థాట్ వస్తే మీలో ఆహ్, ఆ డిజైర్ రావాలి. సాలబ్ పంజా మీలో డిజైర్ తీసుకొస్తుంది. అసలు ఫీలింగ్స్ లేవు సార్ నా దగ్గర అని చాలామంది చెప్తుంటారు. వాళ్ళకు ఫీలింగ్స్ ఎక్కువగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్లీ స్పెర్మ్ క్వాలిటీని గూడా పెరుగుతుంది. ఎందుకంటే టెస్టోస్టెరోన్‌ని బూస్ట్ చేస్తుంది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్, ఈడీ ప్రాబ్లమ్స్ ఏ సమస్యతోని గూడా ఈడీ వస్తది గదా! దాన్ని దూరం జేస్తది. అలాగే ఇది మీ ఫాటిగ్ అంటే మీరు ఒకవేళ అలసిపోయారనుకోండి, వీక్‌నెస్ వచ్చేసింది, అసలు ప్రాబ్లమ్ వస్తుంది, అసలేం పని జేయాలనిపించట్లేదు. అలాంటప్పుడు గూడా మీలో ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. ఎనర్జీ బలమొస్తుంది మీకు. అలాగే మీ డైజెస్టివ్ సిస్టాన్ని బలపరుస్తుంది. మీకు జీర్ణం మంచిగా అవుతుంది. ఆకలి మంచిగా అవుతది. డైజెషన్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. మీ గూడా స్కిన్ అంటే మీ చర్మం గూడా చాలా షైనింగ్ అయిపోతుంది. ఇక్కడిదే గాదు అంగం దగ్గర స్కిన్ ఏదైతే ఉందో అక్కడ గూడా టోనిసిటీ మంచిగా అయిపోతుంది. అలాగే మీ బోన్స్ ఏవైతే ఉంటాయో, మీ బొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి గూడా బలం ఇస్తుంది. ఇలాంటి చాలా ఇందులో అంటే ఫంక్షన్స్ ఉన్నాయి. ఏవైతే మీకు బలమొస్తాయి. మీకు మీ లైంగిక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ఇది డోసేజ్ ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలంటే దీన్ని పౌడర్ జేసుకోవాలి. ఇది కొంచెం కాస్ట్‌లీ మెడిసిన్. సుమారు మీకు ఒక రూ. 1000 అట్లా ఒక 10 గ్రామ్స్, 100 గ్రామ్స్ వస్తుంది మీకు అప్రాక్సిమేట్‌లీ. ఎందుకంటే కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది. అది తీసుకున్న తర్వాత మొత్తం పౌడర్ చేసిన తర్వాత ఒక చిటిక, ఒక కప్పు పాలల్లో ఏసి మీరు అది డైలీ రాత్రిపూట తాగండి. ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకు నిదానంగా మెల్లిమెల్లిగా మీకు మీ సెక్షువల్ స్ట్రెంత్ ఎక్కువవుతుంది. ఇంకో విషయం ఇందులో ఇంపార్టెంట్ ఏందంటే మీరెప్పుడైతే వీర్యం వెళ్తుందో మీది, అది ఎక్కువ సేపు వీర్యం వెళ్తుంది. దాని వలన మీకు ఆర్గాజం లెవెల్ ఏదైతే ఉంటుందో అది 10 రెట్లు ఎక్కువైపోతుంది. వీర్యం వెళ్తూనే ఉంటుంది. వీర్యం వెళ్తూనే ఉంటుంది. కొంతమందికి ఇంతనే వెళ్తుందంటారు చూడండి వీర్యం అట్లా. ఇక్కడ వీర్యం అంటే మీరు స్ట్రోక్స్ కొడుతుంటే వీర్యము మీకు ఆర్గాజం వచ్చినప్పుడు వీర్యం వెళ్తూనే ఉంటది. డిశ్చార్జ్ అవుతూనే ఉంటది. ఒక 10 సెకండ్స్ అనేది మీకు ఒకవేళ ఒక 20 సెకండ్స్ అవుతే మీకు చాలా విపరీతంగా ఆనందం ఎక్కువొస్తుందనమాట. అయితే అంత కష్టపడి మీరు సెక్స్ చేస్తారు ఆర్గాజం కొరకే. ఓకేనా?
సో, ఇది స్పెషల్లీ మెన్స్ కొరకు, అబ్బాయిల కొరకే ఇది వాడాలి. ఇప్పుడు దీనితోని ప్రాబ్లమ్ ఏమొచ్చు, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటదా అంటే ఉంటది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే యూజువల్లీ ఏందంటే ఇది ఎక్కువ డోస్‌లో తీసుకుంటే కొంచెం చక్కరొచ్చినట్లు అట్లా ఇట్లా కనిపిస్తది. అందుకే ఇది జస్ట్ ఒక చిట్క తీసుకోవాలి. ఏ కెమిస్ట్ దగ్గర పోయినా గానీ దొరుకుతది మీకు. కానీ ప్యూర్ తీసుకోండి. సో, వ్యూవర్స్, ఇలాంటి ఏదైనా మీకు సమస్యలుంటే మీరు ఫస్ట్ మీరు ఏ డాక్టర్ దగ్గర అటు ఇటు పోకుండా మీరు ఇంట్లోనే ఉండి మీ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒకవేళ మీ ట్రీట్మెంట్ మీరే జేసుకోండి. అలా చెప్పగలుగుతాను నేను. అదేంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కొంచెం అటు ఇటు కొంచెం కనబడినా గానీ ఇమ్మీడియేట్ ఈ చిట్కా వాడేయండి. మరిగ మీరు బెడ్‌రూమ్‌లో రచ్చే నేను చెప్తున్నాను, మీరు బెడ్‌రూమ్‌లో ఒక క్లాస్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. అలా ఇంతకుముందు ఇలా ఉండే నేను ఇప్పుడు అలా అయిపోయారేంటండి అని చెప్తారు మీకు. అది నేను పక్కా గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ మెడిసిన్స్ అన్నీ నేచురల్ మెడిసిన్స్. ఇవన్నీ మెడిసిన్స్ మనకు దొరికేవి ఆహ్, అంటే పౌషిక న్యూట్రియంట్స్ అందులో ఫిల్ అయి ఉంటాయి. ఆహ్, ఈ సాలప్ పంజా గురించయితే నేను డెఫినెట్‌లీ మీకు చెప్పగలుగుతాను. ఇప్పటి నుంచి కాదు, ఒక రకమైన అంటే లాస్ట్ 24 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఈ సాలప్ పంజా ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో కూడా యూజ్ చేస్తారు. ఇంకా యునానీలో కూడా యూజ్ చేస్తారు ప్రతి ఒక్కరు. మెయిన్ టెస్టోస్టెరాన్ లెవెల్, టెస్టోస్టెరాన్ ఏదైతే ఉంటుందో కింగ్ ఆఫ్ హార్మోన్స్, అది ఇంప్రూవ్ అవుతది. అది అంతా చూసుకుంటది. అది ఇంప్రూవ్ అవుతది దీంతోని. సో, వ్యూవర్స్, ఈ సాలప్ పంజాని మంచిగా చూడండి. క్లియర్, వైట్, మంచిగా పులి పంజలాగా ఉండాలి. ఇది చూసి మీరు తీసుకొని మీరు ట్రై చేయండి. ఒక 1 మంత్ వాడిన తర్వాత కామెంట్ బాక్స్‌లో వేయండి. ఏదైనా ఉంటే కాల్స్ చేయండి. ఒకవేళ మీ పెళ్లి అవుతుంది, ఇప్పుడు పెళ్ళికి మీరు దగ్గరున్నారు అంటే మీరు డెఫినెట్‌లీ స్టార్ట్ చేసేయండి. చూడండి 1 వీక్‌లో, 10 వీక్స్‌లో ఎట్లా రిజల్ట్ వస్తుంది. 100% వస్తుంది. ఒక చిట్కా ఎయాలి అంతే, ఎక్కువ ఎయొద్దు పాలల్లో. ఇట్లా వాడి మీ టైమింగ్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. మీ గట్టితనాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. మీ స్కిన్ అన్నిటిని ఇంక్రీజ్ చేసుకోండి. మన దగ్గర వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఈ సాలపంజ లాంటి చాలా మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేస్తాం మనము. ఈ హల్వా, అలాగే మనం మన దగ్గర తిలా ఉంటది. ఇంకా చాలా మెడిసిన్స్ ఉంటాయి. సో, నథింగ్ టు వరీ. ఫస్ట్ స్టెప్ అలా చేసుకోండి. మీరు ఇంటి దగ్గరే ఉండి నిదానంగా మంచిగా ఈ చిట్కలు వాడుతూ హెల్తీగా ఉండండి. ఒకవేళ ఏదైనా ఇబ్బందులుంటే నేనున్నాను. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్. అంగం గట్టిగా పడట్లేదా? మీకు అంగము గట్టిగా స్తంభించాలంటే ప్రాబ్లమ్ అవుతుందా? అలాంటి వాళ్ళకు సింపుల్ రెమెడీస్ చెప్తుంటాను నేను. ఇంకో రెమెడీ తీసుకొని మీ దగ్గరొచ్చాను. ఈ రెమెడీ చూడండి ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే మనం ఒకవేళ కామన్ సెన్స్‌తో చూస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యే పదార్థాలు మనం వాడాలి. అంటే మన రక్తము అంగము గట్టిగా వెళ్ళాలంటే అంగము 8 టైమ్స్ ఎక్కువగా